శ్రీ గురవే నమః. రాధే రాధే గురూజీ. రాధే రాధే. లాస్ట్ టైం క్లాస్ లో మీరు కీర్తన పాడమని చెప్పారు కదా. ఆ థర్డ్ కీర్తన ట్రై చేస్తాను గురూజీ. ఆ, ఫస్ట్ టూ లైన్స్. చేసి అర్థభావన చేయండి. ఏదో ఒక టాపిక్ తీసుకుని అర్థభావన చేయండి. అలాగే గురూజీ. జయ 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 సద్గురు సర్కార్, సద్గురు పరుతను మనుదనువా. జయ 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 సద్గురు సర్కార్, సద్గురు పరుతను మనుదనువా. దీనికి అర్థభావన గురించి, ఉమ్, సద్గురువు మనకి కృపనిచ్చి ప్రేమను ఇవ్వగలరు. ఉమ్. శరణాగతి మార్గం ద్వారా ప్రేమను ఆ, ఇస్తారు మనకి సద్గురువు. ఇందులో జయ 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 అనే పదంలో మనము ఉల్లాసంతో జయహో అని విభోర్ అవడం జరుగుతుంది. అలానే తన్ను మన్ను ఎందుకు ధను. ఎందుకు చెప్పాలి మీరు జయ ఆ, విభోర్ అవ్వడం జరుగుతుంది అంటే దేనికి విభోర్ అవుతున్నారు మీరు? గురువు యొక్క గుణాలని, ఆ, సద్గుణాలని చెప్పండి. గురు కీర్తించడం యొక్క ద్వారా గుణాలను, దివ్య మంగళ గుణాలను, మనకు కళ్యాణం చేసే గుణాలను ఏవైతున్నారో వాటిని కీర్తించడం ద్వారా మనకి ఉల్లాసంతో కానీ ఏంటిది ఆ గుణం కూడా చెప్పాలి మీరు. ఆ, ఈ సృష్టిలో ఆ, అంటే మాకు శిష్యులకు ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమను గురువు గారు మాత్రమే ఇచ్చును. అవును. కృప ద్వారా ఆ యొక్క ప్రేమను ఈ ఇస్తారు. ప్రపంచంలో మనం బేసికల్లీ ఏం వెతుకుతున్నామంటే ప్రేమకు వచ్చే ముందర మనం బేసికల్లీ ఏం వెతుకుతున్నామంటే ప్రతి వాళ్ళు ఏం వెతుకుతున్నాము? రెండు రెండిటి కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆన- ఆనందం. ఒకటి ఆనందం, ఇంకోటి ప్రేమ. 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 ఇక్కడికి వచ్చినాక మీకు తెలిసింది, గురువు గారి దగ్గరకు వచ్చినాక ప్రేమను, మన స్వరూపం, ఆత్మ యొక్క స్వరూపం ప్రేమ అని తెలిసింది. కానీ బేసికల్లీ ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఏం వెతుకుతుంటారు? సుఖం. సుఖం వెతుకుతుంటారు. ఇంకోటి ఆనందం. ఆనందం వెతుకుతున్నారు. ఇంకొక దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఆనందం కోసం కాకుండా. విముక్తి. దేన్ని చెప్పండి? విముక్తి. దుఃఖ నివృత్తి. దుఃఖ నివృత్తి. దుఃఖం నుంచి విముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ రెండే కదా. ఆనందం కోసం అంటే బేసిక్స్ అన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. ఆనందం కోసం వెతుకుతుంటే మనకు ఆనందం దొరకట్లేదు, క్షణికమైన ఆనందం దొరుకుతుంది. కానీ దుఃఖం మాత్రం ఆవరిస్తున్నందుకు మనము దుఃఖ నివృత్తి కోరుకుంటున్నాము, ఆనంద ప్రాప్తి కోరుకుంటున్నాము. దుఃఖ నివృత్తి ఎట్లా వస్తుంది? గురువు గారి పాదం. గురువు గారి కృప ద్వారా ఒక దుఃఖ నివృత్తి ఎందుకు కలుగుతున్నది? దుఃఖం ఎందుకు వస్తున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేహాత్మ కోరికల వల్ల, దేహాత్మాభిమానం వల్ల వస్తున్నది. దేహాత్మాభిమానం రాగానే కోరికలు వస్తున్నాయి కదా. ఇప్పుడు దుఃఖ నివృత్తి ఎట్లా కలుగుతుంది? గురువు ప్రేమను పంచడం వల్ల. గురువు గారు ప్రేమను వస్తే ఆనందం వస్తుంది, దుఃఖ నివృత్తి ఎందుకు అవుతుంది? లాస్ట్ క్లాస్ లోనే చెప్పారు కదా మీరు, చాలా బాగా చెప్పారు, వాణి గారు చెప్పారు. దుఃఖ నివృత్తి గురువు గారు మీరు అడిగారు. దుఃఖ నివృత్తి ఎలా దొరుకుతుంది? మాయ తొలగగానే దుఃఖ నివృత్తి. దేహాత్మాభిమానం పోతే దుఃఖ నివృత్తి పోతుంది. దుఃఖ నివృత్తి. అవునా? ప్రేమ దొరికితే ఆనందం దొరుకుతుంది, ఇట్లా చెప్పాలి. సో ఈ ప్రపంచంలో వెతుకుతుంటే ఎంత చేసినా మనకి ఇవి దొరకవు. గురువు గారు మాత్రం మనకు ఇస్తున్నారు అన్నమాట. ఇది కాకుండా మనకి ఆనందం ఎట్లా అంటే, మనకు అంత తత్వబోధ అన్ని చెప్పేసి దివ్యమైన సాధనను, జ్ఞానాన్ని, సాధనను, మళ్ళీ ప్రేమను ఇస్తున్నారు మనకు. సో గురువు గారు మనకి ఇది ఇస్తున్నారు కదా. చెప్పండి. సో ఏం గుణం కనబడుతున్నది గురువు గారి లోపల మీకు? అంటే విభోర్ అవుతున్నాము, అందుకనే జయహో అంటున్నారు మీరు. జయహో జయహో అని ఆ విభోర్ అని ఆ భావం ఇప్పుడు ఎట్లా వాడుతున్నారు మీరు అంటే, జయహో జయ 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 సద్గురు సర్కార్, సద్గురు పరతను మన్వంధార్ అని అందులో ఉన్నది ఉన్నట్టు వాడుతున్నారు కదా. కానీ ఆ లైన్స్ వెనుక ఒక భావం ఉన్నది కదా, ఫీలింగ్ ఉన్నది, ఎమోషన్ ఉన్నది. అంటే విభోర్ అయి వాడుతున్నాం అన్నమాట ఇది కదా. కానీ ఆ భావం మనకు దేహాత్మాభిమానం ఉన్న వాళ్ళకి ఆ భావం రాదు.
దేహాత్మాభిమానం ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? కామక్రోధ లోభ మోహ మదమాచార్యులు వస్తుంది. దీని పట్ల విభోర్ అవుతారు. విభోర్ బేసికల్లీ దేనికి అవుతారు చెప్పండి? ఎవరైనా దేని పట్లనన్నా విభోర్ దేనికి అవుతారు? గురువు గారి సంగతి వదిలిపెట్టండి, ఇన్ జనరల్. లాస్ట్ టైం చెప్పాను నేను. దాని యొక్క గుణాలను మనం గ్రహించినప్పుడు. అది ఏం గుణం? ఒక ఉదాహరణ ఇవ్వండి. మీరు భౌతిక ప్రపంచంలో దేన్ని చూసి విభోర్ అవుతారు? మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ మంచి మ్యూజిక్ విన్నప్పుడు, విభోర్ అవుతారు. ఎందుకు విభోర్ అవుతున్నారు? ఆ ప్రిన్సిపల్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు విభోర్ అవుతారు మీరు మంచి మ్యూజిక్ విన్నప్పుడు? అది మనకు నచ్చి దాంట్లో మునిగిపోయి అందువల్ల లీనమైపోతాం. మీకు మ్యూజిక్ అంటే ఇష్టము, చెవుల ద్వారా మంచి మ్యూజిక్ వింటుంటే మీకు సుఖం దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా చాలా బాగా వీణ వాయిస్తున్నా, గానం చేస్తున్నా వాళ్ళ పట్ల అబ్బా ఏం పాడారండి, అబ్బా ఏం వాయించారండి అని విభోర్ అవుతున్నాం. సో ప్రిన్సిపల్ ఏమైంది ఇప్పుడు? విభోర్ అవ్వడం వెనకాతల జయహో ఏం అద్భుతంగా ఉన్నది, జయహో అంటాం మనం కదా. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమున్నది? విభోర్ అవ్వడం వెనకాతల అందులో ఆనందం కలగడం మనం. అట్లా కాదు, స్టేట్మెంట్ నేను చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఈసారి నెక్స్ట్ టైం చెప్పినప్పుడు ఇట్లా చెప్పండి, అవునా? నాకు ఏదైతే సుఖం ఇస్తుందో, నాకు దేని పట్లనైతే రుచి ఉందో అది నాకు సుఖాన్ని ఇస్తుంది. ఆ సుఖాన్ని ఇచ్చే పని ఎవరైనా చేశారనుకోండి, జై హో అని అట్లా విభోర్ అయిపోతాం వాళ్ళని చేసి. నాకు గానం అంటే ఇష్టం, ఎవరైనా చాలా బాగా పాడారనుకోండి నేను విభోర్ అవుతాను. నాకు తిండి అంటే బాగా ఇష్టం, ఎవరింటికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు మంచిగా నాకు రసగుల్లా అనేదో చేసి పెట్టారు, చాలా బాగుంది, ఆహా అద్భుతంగా ఉందండి అంటాం. అద్భుతంగా ఉందని మనం అంటుంటే జై హో అన్నట్టే అనమాట. అది విభోర్ అన్నట్టే, విభోర్ అయినట్టు కదా. సో ఈ ప్రిన్సిపల్ ఏంటిది? ఇట్లా పట్టుకోండి. నాకేదైతే కావాలనో, ఇష్టమో, రుచికరమైందో అది ఎవరైనా కానీ నాకు బాగా ఇష్టంటే నాకు నేను విభోర్ అయిపోతాను. ఇప్పుడు అది గురువు గారి దగ్గరికి వచ్చి అప్లై చేయండి. గురువు గారు ఏం గుణం చూసి మీరు విభోర్ అవుతున్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరింటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు మీకు మంచి పక్వాన్నం వండి పెడితే దేన్ని మెచ్చుకుంటున్నారు? వాళ్ళ వంట చేసే దాన్ని మెచ్చుకుంటున్నారు కదా, చేసే నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు కదా, ఆ గుణాన్ని కదా మీరు మెచ్చుకునేది. బా ఎంత బాగుంటున్నారండి, ఎన్నిసార్లు వచ్చినా కానీ ప్రతిసారి అద్భుతంగానే ఉంటుంది, అదే పెడతారు నాకు కానీ ఎంత అద్భుతంగా ఉంటుందండి కదా. అదే గానం ఉందనుకోండి, ఏదన్నా మంచిది ఎవరైనా పాడుతుంటే ఆ ఆ గుణాన్ని మెచ్చుకుంటున్నాం. బా ఎన్నిసార్లు విన్నా అద్భుతంగా ఉంటుందండి ఈయన గొంతులో నుంచి ఆ పాట, అవునా. సో నాకేదైతే ఇష్టమో ఆ ఇష్టమున్నది, అతను నాకు రుచికరమైనది నాకు ఇస్తుంటే ఆయన యొక్క గుణాన్ని చూసి నేను విభోర్ అవుతున్నాను అనమాట. ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు చెప్పండి, మీరు గురువు గారిని చూసి ఎందుకు విభోర్ అవుతున్నారు అంటే ఇట్లా మొదలు పెట్టింది. నాకేదైతే ఇష్టమో ఆయన ఇస్తున్నాడు. ఏంటిలో ఇష్టం మీకు? తత్వానికి సంబంధించిన జ్ఞానబోధ చేస్తున్నారు. రెండోది ప్రేమని ఇస్తున్నారు, ఆనందాన్ని ఇస్తున్నారు. ఆ ప్రేమని ఇస్తున్నారు కదా. ప్రేమలో పోవడానికి కావాల్సిన మార్గాన్ని ఇస్తున్నారు కదా, సాధన మార్గాన్ని కూడా ఇస్తున్నారు. ఆ సాధన మార్గాన్ని నాకు ఇస్తున్నారు, చివరికి ప్రేమను ఇస్తున్నారు కదా. అయితే ఆయన యొక్క ఆ గుణము అంటే నాకు ఏమాత్రం అధికారం లేకున్నా గాని ఆ ప్రేమను పొందడానికి కావాల్సిన నాకు అధికారం లేదు, ఆ జ్ఞానాన్ని కూడా నాకు బోధ కలిగే శక్తి లేదు, నాకు బోధ కలిగించుకునే శక్తి లేదు, నాకు మళ్ళీ సాధన చేసే శక్తి కూడా లేదు. సాధన చేయలేండి ఈ శరీరంతో, ఆయన్నే నాకు సాధక దేహమిచ్చి చేయిస్తున్నాడు కదా. ఆ గురువు గారి యొక్క అంటే కృపతో చేస్తున్నాడు. ఆయన యొక్క కృప ఉంది కదా, కృపతోటి నాకు తత్వజ్ఞానం యొక్క తత్వజ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, బోధ కలిగించడము, సాధనను చెప్పడమే కాదు, సాధన చేయించడము, అవునా. ప్రేమ కోసం పరితంపించేటట్టు చేయడము, ప్రేమ అయినా నాకు ప్రసాదించడం, ఇదంతా గురువు గారు దేంతో చేస్తున్నారు? ఆయన యొక్క కృపతోటి. కృప అంటే ఏంటిది? ఇప్పుడు 3 రకాల వ్యవహారాలు చెప్పాను నేను, స్టార్టింగ్ లో చెప్పాను. మీరు అవన్నీ మర్చిపోయి ఉంటారు, అన్ని మాటికి వింటుండాల్సి వస్తుంది, లేకపోతే మాటికి నెమరేసుకోండి. చింతన అంటే అదే.
కృప అంటే ఏంటిది? కృప కన్నా ముందు ఇంకా 2 రకాల వ్యవహారాలు చెప్పండి. లౌల్యము, దైన్యము. లౌల్యము, అది దైన్యము. కాదు. ఉమ్. కృప అనేది ఒక వ్యవహారం కదా. గురువు గారు నా మీద కృప చేస్తున్నారు. కృప కాకుండా ఇంకేముంటది? భగవంతుడు కృప చేస్తాడు, పరమాత్మ కరుణాక్రందనమా? పరమాత్మ ఏం చేస్తాడు లోపల హృదయం నుండి? అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. అబ్జర్వ్ చేసి దుఃఖ శిక్షని నేను సుఖాన్ని ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా పోతే దుఃఖాన్ని ఇస్తాడు, పాపాన్ని ఇస్తాడు. పాపము దుఃఖాన్ని ఇస్తుంది. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా పోతే పుణ్యం ఇస్తుంది. పుణ్యాన్ని పుణ్యం ద్వారా ఆనందం వస్తుంది. సో నా హృదయంలోని నోట్ చేసుకుంటూ నేను చేసిన కర్మను బట్టి నాకు ఆయన ఫలితాన్ని ఇస్తున్నాడు. అవునా? ఎక్కువ ఇవ్వట్లేదు, తక్కువ ఇవ్వట్లేదు. అవునా? నేను భగవంతునికి నైవేద్యం పెట్టుకోకుండా ఏమైనా తిన్నాను అనుకోండి, వెంటనే పాపం అని రాసేసుకుంటున్నాను. భగవంతునికి ఒక పుష్పాన్ని సమర్పించిన అనుకోండి, ప్లస్ అని రాసేసుకుంటున్నాను. ఆయన ఎవ్రీ సెకండ్ ఎవరు చూసిండ్రు లే అనుకోలే, మనం లోపల కూర్చొని అన్ని నోట్ చేస్తున్నాడు ప్రతి సెకండ్ ఆయన. అవునా? తన సూపర్ కంప్యూటర్లో. సో దాన్ని ఏమంటారు? అట్లా అంటే నేనేం చేస్తే దానికి తదనురూపమైనటువంటి ఫలితాన్ని నాకు ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? ఆయన ఏం చేస్తున్నట్టు? కృప చేస్తున్నట్లా? ఏం చేస్తున్నట్లా? ఆయన మర్చిపోయిన వర్డ్ని మీరు, చాలా కాలం అయింది. న్యాయము చేస్తున్నట్లు ఆయన. జ్ఞాపకం వచ్చిందా? ఒకప్పుడు చెప్పాను, జ్ఞాపకం వచ్చిందా? న్యాయం చేస్తున్నాడు. ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా పోతే పాపాన్ని ఇస్తున్నాడు, ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా పోతే పుణ్యాన్ని ఇస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు. ఈ ప్రపంచం అట్లా కాదు. ఒక జడ్జి ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒక పోలీస్ అతను ఉన్నాడు అనుకోండి, ఎవరైనా దొంగ వస్తే అతనికి ఏదో శిక్ష విధించాడు అనుకుందాం మనం. కానీ మనకు తెలియదు అతను ఆయన చేసిన తప్పుకు ఎంతుందో అంతే ఇస్తున్నాడా, ఎక్కువ ఇస్తున్నాడా, తక్కువ ఇస్తున్నాడా తెలియదు. అదే ఆ పోలీస్ ఆఫీసర్కి కానీ లేకపోతే లాయర్కి కానీ ఎవరైనా తన పిల్లలే ఉన్నారు అనుకోండి, వేరే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహారం చేస్తాడు. తన పిల్లలు లేకపోతే తన చెల్లెలి కొడుకులు ఎవరో, తన బంధువులు స్నేహితులు ఎవరు ఉంటే వాళ్ళ ప్రకారం తోటి వేరే రకంగా వ్యవహారం చేస్తాడు. ఎట్లా అట్లా నిన్ను బయట పెట్టే ప్రయత్నం చేస్తా అని ప్రయత్నాలు చేస్తుంటాడు. అవునా? సో వాళ్ళు న్యాయం చేయరు. ఈ భూమి మీద ఎవ్వరు కూడా న్యాయం చేయలేరు. న్యాయం చేయాలన్నా భగవంతుడు అనమాట, పరమాత్మ రూపంలో ఆయన న్యాయం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో అంతా అన్యాయమే జరుగుతుంటుంది. సో భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, నేను ఎంత చేస్తే నాకు ఎంత ఇస్తున్నాడు పరమాత్మ, దాన్ని న్యాయము అంటారు. అవునా? నేను ఒక వస్తువు 10 రూపాయలని చెప్పారనుకోండి షాప్ అతను, నేను 10 రూపాయలు ఇచ్చేసి తీసుకుంటున్నాను, ఆ వస్తువు ఆయన ఇస్తున్నాడు, ఇది న్యాయం అవుతున్నది. అవునా? నేను షాపుకు పోయి ఆయనకు 10 రూపాయలు ఇచ్చేసి ఆయన అటు చూసి సామాన్లు ఇచ్చే లోపల 2 బిస్కెట్లు లోపల వేసుకున్నాను అనుకోండి, ఇది దొంగతనం అవుతున్నది. లేకపోతే ఆ వస్తువు తీసుకొని నేను ఆయనకు డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, ఇది దౌర్జన్యం అవుతున్నది. ఇది ఒక వ్యవహారం, అన్యాయం. ఒకటి న్యాయం భగవంతుడు చేసేది. మూడోది కృప. ఇప్పుడు చెప్పండి కృప అంటే ఏంటిదో. కృప అంటే ఏం చేయడము? నేను ఎంత చేస్తే అంత చేయడమా? మా యొక్క దీన స్థితిని చూసి గురువు గారు ఆ ప్రేమని ఇవ్వడం జరుగుతుంది. అవును. సాధన మార్గంలో ఏ వస్తువునైతే నేను పొందలేను, అది పొందడానికి కావాల్సిన పని కూడా చేయలేను, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారం లేదు. నేను అనంత పాపాత్ముణ్ణి, అనంతమైన పాపాలు చేసినా కాబట్టి కేవలం దండనకే అర్హుణ్ణి. అనంతకాలం వరకు నరకాలలో తిరిగి 84 లక్షల యోనులలో అనంతమైన సార్లు తిరగాల్సిన ఉండి నేను. అంత సంచిత కర్మ మూటలో ఉందన్నమాట నా దగ్గర. కానీ నాలాంటి వాడిని అదంతా కడిగేసి నేను పొందలేని వస్తువు ఏదైతే ఉందో, దివ్యమైన వస్తువు కదా, ఊరుణ నాహి అనుకున్నాం కదా, అసలు నీ రుణం తీర్చుకోలేమని. అసలు ఆ వస్తువు నేను పొందలేని వస్తువుని నాకు ఇస్తున్నావు అనమాట నువ్వు. అవునా? దేని నుంచి అయితే బయటపడలేను, దుఃఖాన్ని నుంచి, అనంతమైన దుఃఖాన్ని నుంచి, దాని నుంచి బయటపడేస్తున్నాను. అందుకనే నేను
పూర్ణున్న అంటే ఆ, ఈ రుణాన్ని తీర్చుకోలేను అని అన్నాం. నెక్స్ట్ లైన్ అంటున్నాం కదా. సో ఇప్పుడు ఆయన చేయడం ఏంటిది? కృప చేయడం అంటే ఏంటిది అంటే ఎట్లా ఎట్లా నిర్వచించాలి మీరు అంటే, ఏ వస్తువునైతే నేను పొందలేను, దానికి నా దగ్గర అధికారం లేదు, పోనీ దాన్ని పొందడానికి కావాల్సిన ప్రయత్నం అన్న చేస్తావా అంటే అది కూడా చేయలేను. ఆ వస్తువులు తనంతలు తను ఆయన్నే నాకు ఇచ్చాడు అనుకోండి, దాని అధికారం లేకున్నా కానీ నా దగ్గర, నేనేం చెయ్యకున్నా కానీ, దాన్ని కృప అంటారు. ఇట్లా చెప్పడం నేర్చుకోండి. సో ఇప్పుడు మళ్ళీ మొదలుకుందాం మీ టాపిక్, మీ దీనికి. అంటే ఆ చెప్పడము ఇట్లా డీటెయిల్ గా చెప్తుండాలన్నమాట. ఇప్పుడు మీరు స్టూడెంట్ దశలో ఉన్నారు కదా, ఒకటే లైన్ లో చెప్పేది ఆయన కృపను చూసి అట్లా అని చెప్పేసి. సో ఇప్పుడు చెప్పండి, మీరు జయహో జయహో అని విభోర్ ఎందుకు అవుతున్నారు? గురువు గారి యొక్క గుణాల ద్వారా ఉల్లాసంతో ఆ గురువు మేము గారి ఏదైతే కృపను వస్తువుని పొందలేమో గురువు గారు కృప ద్వారా ఆ వస్తువుని ప్రేమను ఇవ్వడం జరుగుతుంది. చెప్తున్నా, ఆయన యొక్క కృపకు నేను విభోర్ అవుతున్నాను. విభోర్ అవుతుంది. అవును, ఓకే. సో ఆయన ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ ఇంకో పాయింట్ వస్తుంటుంది. ఏం ఏం పాయింట్ వస్తుందంటే, మీరు ఎప్పుడు ఇట్లా విభోర్ అవ్వగలుగుతారు అనే క్వశ్చన్ వస్తుంది. ఏ క్షణాన్ని మీరు విభోర్ అవుతారు? గురువు గారి కృప నా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు. వెరీ గుడ్. ఈ ఆన్సర్ ఇట్లా రావాలి, ఆన్సర్ షార్ప్ రావాలి ఇట్లా ఆన్సర్. ఇప్పుడు మీరు ఎవరింటికి వెళ్ళండి, వాళ్ళు మళ్ళీ లాస్ట్ టైం మీరు పోయినసారి బాగా ఇష్టంతో తిన్నారు కదా అని మళ్ళీ మీకు రసగుల్లా చేసి ఇచ్చారు. అది తిని అనుభవించిన తర్వాత కదా మీరు అనేది బా అని చెప్పేసి. సో గురువు గారి యొక్క కృపను అనుభవించిన తర్వాత, అంటే గురువు గారు ఏదైతే మీకు ఈ మార్గంలోకి వస్తే అనర్థ నివృత్తి వస్తుంది, ఒక బిందువు ప్రేమ వస్తుంది అని చెప్పేసి థియరీ చెప్తున్నారు మీకు. అది మీకు అనుభవంలోకి వస్తే మీరు అప్పుడు ఏం చేస్తారంటే, ఆహా అట్లా అనుభవంలోకి వచ్చినప్పుడు విభోర్ అవుతారు. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇంకోటి ఏంటిదంటే, ఇది ఏం ట్రిక్ చేసి మీకు ఈ కృప ఆయన వచ్చేటట్టు చేస్తున్నాడు అనమాట. కృప ఉట్టిగానే ఇవ్వడం అంటే అట్లా గురువు గారు ఇవ్వలేరు. మీ దగ్గర నుంచి ఏదో ఉంటేనే ఆయన కృప ఇస్తారు. అంటే ప్రేమను పొందడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తే అని కాదు. మీరు ఏం చేస్తే గురువు గారు కృప ఇవ్వగలుగుతారు మీకు? కృపాయాచన. వెరీ గుడ్, కృపాయాచన ఒకటి. ఇంకా లాస్ట్ కరుణాక్రందన. ఇంకా దైన్యము. లాస్ట్ టైం వచ్చింది చూడండి, లాస్ట్ టైం పాటల్లో వచ్చింది అది. గురుదేవు మీద బలిహార్ ఎప్పుడైతే అంటున్నారు, ఆ లైన్ జ్ఞాపకం ఉందా? లాస్ట్ టైంది లాస్ట్ లో ఉన్నది ఆ లైన్. అవును గురుజీ. మనస్సుని ఆ లైన్ చదవండి మీరు. ఇప్పటి నుంచి ఏంటంటే, మనం పండితులు శాస్త్రం కోట్ చేసినట్లు మీరు రసికుల యొక్క వాణిని కోట్ చేయగలగాలి. గురువారు పరి బలి జాయి అని ఉన్నది, దానికి ముందు లైన్ ఏమున్నది? భవసాగరు తాహునపాయి గురునే భవసింధు సుఖాయి. తర్వాత శరణాగతి రాహుదికాయి గురువరు పరు బలి జాయి. సో అప్పుడు ఆయన ఏం చేస్తే ఆయన మనకు కృప ఇవ్వగలుగుతున్నారు? శరణాగతి చేస్తే. ఇందులో మీరు చేయాల్సింది ఏం సాధన లేదు, శరణాగతి చేయాలి. అంత సాధన శరణాగతి కోసము. అంటే ఆయన శరణులకు మన మనసును ఆయన శరణులోకి పంపించడం కోసం సాధన చేస్తున్నాం మనము. కానీ డైరెక్ట్ గా శరణాగతి అవ్వగలిగితే ఇంకా మీరు చేయాల్సిన సాధన ఏం లేదు. అవునా? మీరు ఇంత అద్భుతంగా ఎట్లా వ్యాఖ్యానం చేయగలుగుతారు? ఏ గ్రంథాల నుంచి చూసి చెప్తుంటారు ఇదంతా? ఈ అర్థమాలను ఎట్లా చేయిస్తుంటారు అడుగుతుంటారు. చెప్పే కదా నీకు, పెద్ద పెద్ద పండితులు వచ్చి అడుగుతుంటారు నన్ను, ఇంత అద్భుతంగా ఎట్లా చెప్పగలుగుతున్నారండి మీరు అని చెప్పేసి. ఏం చేయలేదు, నేను చదువుకోలేదు, శాస్త్రాలు ఏం రావు నాకు నిజంగానే. జగద్గురు చూడంగానే ఈయన నావాడు అనిపించేసింది.
నా హృదయాన్ని నీకు ఇచ్చేసాను. ఆయనకున్న సొమ్ము అంతా నాకు వచ్చేసింది ఆటోమేటికలీ. మీరు శరణాగతి అవ్వగలిగితే ఒకటే సెకండ్ పని ఇది. సో మీరు ఎప్పుడైతే శరణాగతిలోకి వెళ్తారో, శరణాగతిలోకి వెళితే అప్పుడు ఆయన మీకు ఒక బిందువు ఇచ్చి అంతఃకరణ శుద్ధి చేసి మీకు మమతను, ప్రేమను ఒక బిందువు ఇస్తారు అనమాట, స్థాయి భావాన్ని. దాన్ని మమత్వం అంటారు అని చెప్పేసాను కదా లాస్ట్ టైం, జ్ఞాపకం ఉందా? మమ అనే దానికి వ్యాఖ్యానం చేసి ఆ మమతనే స్థాయి భావం, మమత్వము అంటారు దాన్ని. మమత్వమే స్థాయి భావం, అందుకని మమ మమ అంటున్నారు గురుగారు నావరని. చెప్పండి ఇప్పుడు. ఇంత డీటెయిల్ గా చెప్పడం నేర్చుకోండి, మెల్లిమెల్లిగా విస్తారం చేయడం నేర్చుకోండి. సో జయ 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 సద్గురు సర్కార్. జయ జయ అంటే విభోర్ అవ్వడము అంటున్నారు. ఎవరికి అవ్వడము? గురువు గారి యొక్క గుణాల ద్వారా. గురువు గారనే ఉందా అక్కడ? ఏం పదం ఉన్నది? జయ 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 సద్గురు సర్కార్. సద్గురు అని ఉన్నది. సద్గురు అనే పదం ఎందుకు వాడారు? సద్గురు అంటే మనకి కృప ద్వారా ప్రేమను ఇవ్వగలిగేటువంటి గురువు. గురువు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా ఉండాలి? 2 క్వాలిటీస్ ఉండాలని చెప్పాను కదా నేను. రసిక గురువు అంటారు. రసిక మహాపురుషుడికి ఏం క్వాలిటీ ఉండాలి? ఏం 2 ఉండాలి ఆయనకు? శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు అంటే శాస్త్రాలన్నీ వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి అధ్యయనం చేసినటువంటి వాడే ఉండాలి. అవునా? అంటే శాస్త్రీయంగా ప్రతి ఒక్క దాన్ని శాస్త్రీయంగా ప్రతిపాదిస్తూ ఉండాలి. ఏదో ఉట్టిగా ఊత పదాలు లెక్క రస్, నికుంజ్, సఖి ఉట్టిగానే మాట్లాడుతుంటారు అందరు. అట్లా కాదు, శాస్త్రీయంగా చెప్పరావాలన్నీ. యుక్తులతో శాస్త్రీయంగా చెప్పడం రావడం అంటే యుక్తులతో సహా చెప్పడం రావాలి. ప్లస్ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, అంటే ఆయన భగవంతుడి యొక్క ప్రేమను ఆస్వాదిస్తున్నట్టు వాడే ఉండాలి. అటువంటి వాడే నాకు తను శరణాగతి చేసి దాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి నాకు కూడా శరణాగతి మార్గం చూపించి నేను శరణ అవుతుంటే నాకు కూడా ఇవ్వగలుగుతాడు అనమాట. సో అటువంటి వాడి దగ్గరనే, అటువంటి వాడే నాకు శరణాగతి మార్గం చూపించగలుగుతాడు. నేను శరణులోకి వచ్చిన తర్వాత నాకు అంతఃకరణ శుద్ధి చేసి ప్రేమను కూడా ఇవ్వగలుగుతాడు అనమాట. అప్పుడు నాకు అనుభవంలో వస్తుంది కదా. అనుభవంలో వస్తే జై హో అనగలుగుతాను నేను. ఎవరు పడితే వాళ్ళు కాదు గురువులు. టీవీలలో అక్కడ ఇక్కడ కొద్దిగా శాస్త్రాలు చదువుకొని వచ్చి కనబడి మెటవేదాంతం చెప్తుంటారు, వాళ్ళు కాదు, అట్లాంటి వాళ్ళు కాదు. రసిక్ మహాపురుషుడు అనమాట సద్గురు అంటే. రైట్. సో దీనికి అట్లా అర్థం చెప్పాలి. ప్రతి వదం తీసుకొని ఆ విషయం గురించి ఎన్ని విషయాలు చెప్పగలుగుతామో అన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి. జై 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 చెప్పారు, బాగా చెప్పారు. ఇప్పుడు సద్గురు అనే దానికి చెప్పారు. నెక్స్ట్ ఏమున్నది? సద్గురు ఇంకో వర్డ్ ఉంది దాంట్లో, అదే లైన్ ఇంకో వర్డ్ ఉంది. సర్కార్. సర్కార్ అంటే నేను దాసుని. వెరీ గుడ్, దాసుడు. మనం ఏంటిది ఇక్కడ ఏమి ఫస్ట్ ఐడెంటిటీ ఏం తీసుకోవాలి ఈ మార్గంలోకి వచ్చినాక? ఇప్పుడు నేనేమనుకుంటున్నాను? నేను దాసుడిని అనుకోవాలి. నేను ఆత్మను, దాసుడిని, పరికరుణ్ణి అనుకోవాలి. అవునా? పరికరుడు అనేది అనుకోవాలి. కానీ పరికరుడు అనేటువంటిది పరికర సాధన ఎప్పుడు జరుగుతుంది? సిద్ధదేహంలో మీరు పరికర దేహాన్ని మనోకల్పితమైనటువంటి పరికర దేహంతో ఉపాసన చేస్తున్నారు. ఇది సిద్ధదేహం. కానీ ఇప్పటి నుంచే పరికరుడు అనుకుంటుండాలి. నేను రాధారాణి యొక్క సఖీనని ఇప్పటి నుంచే అనుకుంటుంటే అది మెల్లిమెల్లిగా కనబడుతుంది. అంతఃకరణ శుద్ధి అయినప్పుడల్లా కనబడుతుంటుంది. అది ఎప్పుడైతే పూర్తిగా కనబడుతుందో అప్పుడు మనం ఉపాసన చేయొచ్చు. అవునా? ఆ ఉపాసన చేయొచ్చు. సో పరికరుడు అని అనుకోవాలి. ఇప్పుడు నేను ఏమనుకుంటుండాలి? ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో నేను దాసుండని అనుకోవాలి. ఆయన నా స్వామి, నేను నా దాసుడు. సర్కార్ అంటే స్వామి అని దాని అర్థం. సో ఆ దాస్యభావంతో, అంటే మీరు ఎప్పుడైతే దాస్యభావం వహించి నేను గురువుగారి యొక్క దాసుణ్ణి, మీరు గురువుగారి యొక్క దాసుణ్ణి అనుకుంటే తప్ప మీరు శరణాగతి చేయలేరు. ఈ దేహంతో మీరు శరణాగతి చేయలేరు. నేను ఆయన దాసుణ్ణి అని అనుకుంటే మీరు శరణాగతి చేస్తారు. అవునా? నేను శరణాగతి చేసినప్పుడు ఏమైతుంది? నేను దాసుణ్ణి అయిపోతాను. ఇప్పుడు నేను దాసుణ్ణి, ఇప్పుడు మనతోని గురువు గారు ఏం చేయిస్తున్నారంటే, ఈ పాట మీరు ఏదైతే పాడుతున్నారో
మీరు ఆల్రెడీ అనుభవంలోకి తెచ్చుకొని పాడట్లేదు దీన్ని. గురువు గారు ఇట్లా అని చెప్తున్నారు ఆయన. అవును. జై 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 సద్గురు సర్కార్ అని అంటున్నారు, నీకు లోపల భావం ఉన్నా లేకున్నా గానీ. అయితే మీరేం చెప్పాలంటే ఇట్లా ఎందుకు అనమంటున్నారు అని కూడా చెప్పాలి మీకు. దాసుడు అని నేను అనుకుంటే అప్పుడేమవుతుంది, నన్ను నేను దాసుడు అని నేను అనుకున్నాను అనుకోండి, నేను శరణాగతి మార్గంలోకి ప్రవేశించగలుగుతాను అనమాట. శరణాగతి కోసం ప్రయత్నం చేయగలుగుతా. అవునా? నేను ఎప్పుడైతే శరణాగతి అయిపోతానో, కోసం ప్రయత్నం చేస్తానో, ఆయన కృపతోటి నాకేం చేస్తానంటే, శరణాగతి అంటే ఏమైంది, హృదయాన్ని సమర్పించుకోవడం అయింది కదా. ఆ హృదయాన్ని సమర్పించుకునే దాన్ని ఏమంటారు మనం ఇక్కడ దీంట్లో మన రసిక్ లాంగ్వేజ్ లో? విభోర్ తర్వాత ఏమొస్తుంది? బలిహార్ వస్తుంది. సో బలిహార్ అవ్వడమే నేను శరణాగతి అవ్వడం. నేను ముందు శరణాగతి అవ్వడం కోసం ప్రయత్నం అంటే ఈ ఆర్డర్ లో పోతున్నది. నేను ఐడెంటిటీ తీసుకుంటున్నా ఫస్ట్, నేను దాసుణ్ణి అని ఐడెంటిటీ తీసుకొని శరణాగతి మార్గాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అవునా? ఏం చేస్తున్నాను? ఆయన చెప్పినట్టు సేవ అర్థభావన చేస్తుంటే అనుభవం లాగే కృప ఆ గుణాలతో చేస్తున్నాను. లౌల్యము దైన్యము కృపాయాచన చేసి కృప చేస్తుంటే ఆయన నాకు ఒక బిందు ఇవ్వంగానే, అనుభవంలోకి రాగానే ఆయన యొక్క కృపకు నేను విభోరైపోయి బలిహార్ అయిపోతాను అనమాట. అవునా? సో అప్పుడు మనకు ఏమైనా సమర్పణ అనేటువంటిది అవుతుంది. ఎప్పుడైతే నేను బలిహార్ అయిపోయాను, ఆయనకు సాక్రిఫైస్ చేసేసిను, దేన్ని సాక్రిఫైస్ చేసిన, బేసికల్లీ నా ఐడెంటిటీని సాక్రిఫైస్ చేసేసి నేను దాసత్వంలోకి వచ్చేసినాను అనమాట. దాసత్వం పొందిన అనమాట. ఇది అర్థమవుతుందా నేను చెప్పేది? స్టార్టింగ్ లో నేను దాసుడిని అనుకుంటున్నాను. నేను విభోరై బలిహార్ అయినప్పుడు ఏమైతున్నది, అనుభవంలోకి వచ్చిన నేను దాసుడిని అయిపోతున్నాను అనమాట అప్పుడు. అందుకనే స్టార్టింగ్ లో గురువు గారు ఏమంటున్నారంటే, మీరు దాస్య భావాన్ని పొందాలి కాబట్టి, సేవ అంటే దాస్యమే కదా, సేవ చేయడం కదా, ప్రేమ ఉన్న వాళ్ళు సేవ చేస్తారు. దాస్య భావాన్ని పొందాలి కాబట్టి ఇట్లా సర్కార్ అని అనండి గురువు గారిని అని. గురువు గారిని సద్గురువు లాగా చూడండి. సద్గురువు లాగా చూడండి అంటే ఎవరైతే మీకు కృపతోటి ప్రేమనిచ్చేవాడు అని, శరణాగతి మార్గం చూపించి ప్రేమనిచ్చేవాడు అని చెప్పేసి ఆ విధంగా చూడండి గురువు గారిని. క్లుప్తంగా చెప్పుకుంటున్నాము. లాస్ట్ టైం గంట సేపు చెప్పుకున్నాము గురువు గారు అంటే ఏంటో ఫస్ట్ క్లాస్ లో కదా. చెప్పండి ఇప్పుడు ఇట్లా 3 పదాలు అయినవి ఇవి. చెప్పండి ఇప్పుడు ఈ 3 పదాలను ఓసారి చెప్పండి మళ్ళా. జయ 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 అనే పదంలో ఉల్లాసంతో గురువు గారి యొక్క గుణాలను ద్వారా మనము విభోర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ గురువు గారి గుణాలంటే, నేను ఏదైతే ఎప్పటికీ పొందలేనో ఆ యొక్క ప్రేమను ఇవ్వగలిగేటువంటి గుణము ఉండడం వల్ల విభోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ సద్గురు అంటే ఎవరంటే, ఎవరు ఇవ్వలేనిది ప్రేమను కృపాయాచన ద్వారా ఆ గురువు గారు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు సద్గురువులు. అలానే సర్కార్ అంటే నేను దాసుడని అన్న భావనతోటి గురువు గారిని మనము కృపాయాచన చేయడం. ఇప్పుడు ఇందులో ఏంటంటే జై జయ జయ అనేటువంటిది విభోర్ అవ్వడానికి సూచకం. అది అనుభవంలోకి వచ్చినాక వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, గురువు గారు అనుమన్నారు కాబట్టి అంటున్నారు. అనుభవంలోకి ఏం రావట్లేదు, ఇంకా దేహాత్మాభిమానం ఏం వదలలేదు, నేను కృపాయాచన కూడా చేయలేదు. ఇప్పుడిప్పుడే సాధక దేహం ఎట్లా పొందాలని నేర్చుకుంటున్నాను. ఇప్పుడే తప్పటి అడుగులు వేస్తున్నాను ఇప్పుడిప్పుడే. అయితే ఇక్కడ జై జయ జయ అని చెప్పేసి ఎవరంటారు అంటే, సాధక దేహం ఉన్నవాడు, అనుభవం సాధక దేహం ఉన్నవాడే సాధన చేయగలుగుతాడు కదా. దైన్యము లౌల్యము దైన్యము కృపాయాచన అనేటువంటి సాధక దేహం యొక్క గుణాలు. అది కృపాయాచన చేయగలుగుతాడు అన్నమాట సాధన చేసేవాడు. కృపాయాచన చేసుకుంటూ లౌల్యంతో దైన్యంతో కృపాయాచన చేసుకుంటూ సేవా అర్థభావన చేయగలుగుతాడు, అంటే సాధన చేయగలుగుతాడు. ఆ సాధన చేసేవాడు ఈ జయ జయ జయని అనగలుగుతాడు అనమాట. అవునా? అట్లా మనం అనడం వల్ల ఏమైతుంది అంటే, గురువు గారు చెప్పినట్టు చేస్తున్నాం కదా మనం. ఈ విధంగా అర్థభావన చేసుకొని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఈ సమర్పణ మార్గంలోకి పోతున్నట్టు. ఇదే శరణాగతి మార్గంలోకి పోవడం అంటే. గురువు గారు ఇలా అంటే అలా అంటున్నాం కదా మనం. గురువు గారు నా మీద కృప చేస్తారనే ఆశతోటి.
అంటున్నాం కదా. అనే వరకు ఏమవుతుందంటే ఈ జయ 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 అని మనం గురువుగారు చెప్తున్నందుకు చేసి శరణాగతి మార్గం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మన శరణాగతి మార్గంలో మనం ప్రయత్నం చేస్తుంటే గురువు గారు తృప్తి పడి మనకు అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తాడు అనమాట. అనుభవంలోకి వచ్చినప్పుడు చేస్తే ఇదే కీర్తనను నేను రెండోసారి పాడేటప్పుడు ఎట్లా పాడతా అంటే నిజంగానే విభోర్ అవ్వుకుంటూ పాడతా. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను నీ యొక్క దాసుణ్ణి అని అంటున్నాను. నేను యాక్చువల్లీ నేను దాస్యం ఎప్పుడు వహిస్తా, దేహాత్మాభిమానాన్ని బలిహారు చేసి సాక్రిఫైస్ చేస్తేనే కదా నేను దాసత్వాన్ని పొందగలుగుతా. కానీ నేను ఇంకా చేరే ఆ మార్గంలోకి ఇప్పుడిప్పుడే తాత్పడ అడుగులు వేస్తున్నాను కదా. కానీ అట్లా దాసుణ్ణి అని అను అంటే నేను ఆయన సర్కార్ అంటే అంటున్నప్పుడు ఏం చేస్తున్నా, సమర్పణ చేస్తున్నా, సమర్పణ మార్గంలోకి పోయే ప్రయత్నం చేస్తుంటే గురుగారు తృప్తి పడి నాకు కృప చేస్తే ఆటోమేటికలీ పరిహారం అయిపోయి నాకు దాసత్వం కూడా వస్తుంది. గురువు గారిని సద్గురులాగా మామూలు మనుషుల్లాగా చూడకుండా నమత్య బుద్ధ్యాసూయేత అంటే మనుష్యుల్లాగా చూడొద్దు ఆయనను, భగవంతుల్లాగానే చూడాలి, ఆచార్యుల్లాగానే చూడాలి ఆయనను, శ్రీకృష్ణుల్లాగానే చూడాలి, సకల దేవతల స్వరూపం లాగానే చూడాలి, సాక్షాత్ కృష్ణుడు లాగానే చూడాలన్నమాట. అంటే గురు రూపంలో ఉన్న కృష్ణుడు లాగా చూడాలి అనే ఆ సద్గురు యొక్క వర్డ్కి అర్థము. మనం అట్లా అన్నాం అనుకోండి, గురువు గారి కృపిస్తే గురువు గారి నిజంగానే అట్లా చూడగలుగుతాం. మనకు అట్లా కనబడుతుంటది, విజన్స్ లో కానీ ముందర కానీ అట్లా కనబడుతుంటుంది అనమాట. ఆయన యొక్క దివ్య స్వరూపం కనబడుతుంది. మాకు బృందావనంలో ఒక స్టోరీ చెప్తుంటారు అనమాట. 16వ శతాబ్దంలో ఇట్లా దీక్షలు ఇప్పుడు ఇచ్చినట్లు ఇచ్చేవాళ్ళు కాదనమాట. శిష్యుడు వచ్చి నీకేం కనబడుతున్నది అంటే, మీరు ఇక్కడ ఒక సాధకులు సాధన చేస్తున్నట్టు నాకు కనబడుతున్నది అని చెప్పేసి అంటారు. అంటే గోవర్ధనం అని ఒక గిరి ఉన్నది. ఆ గోవర్ధన గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 6 గంటల నుంచి 8 గంటలు పడుతుంది. అయితే రాధే రాధే అనుకుంటూ నెక్స్ట్ 10 years పాటు ప్రదక్షిణ చేసి రాపో అంటాను. ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు రోజుకి 8 గంటలు రాధే రాధే అనడం, ప్రదక్షిణ చేయడం, ఏం తినకుండా. అప్పుడు తర్వాత తినడం అనమాట. ఇప్పుడు ఎట్లా కనబడుతున్నాను అంటే, మీరు మామూలు మనుషులకు కనబడట్లేదు, దివ్యమైన పురుషుడిలాగా కనబడుతున్నాను. మళ్ళా పోయి రాపో, మళ్ళా పోయి 10 ఏళ్ళు నువ్వు జపం చేసిరా అని చెప్పేసి రాధే రాధే అనుకుంటూ 10 ఏళ్ళు మళ్ళా తిరిగి తర్వాతనే నువ్వు ఏమైనా సేవించు. మళ్ళీ అట్లా 10 ఏళ్ళు ఇప్పుడు ఎట్లా కనబడుతున్నావు అంటే, మీరు అట్లా 3 సార్లు తిప్పిన తర్వాత ఫైనల్ ఆయనకి ఎట్లా కనబడ్డాడంటే, రాధాకృష్ణుడు అనేటువంటి వాళ్ళు ఆయన ఒడిలో ఆడుకుంటున్నట్టు కనబడుతున్నారు ఆయనకు. ఈయన యొక్క మహాసఖి రూపంలో రాధాకృష్ణుడు ఆయన ఒడిలో ఆడుతున్నట్టు కనబడ్డారు. వాణి గారు మీ తల కిందికి వచ్చేసింది కొద్దిగా, కెమెరానా? అవునా? సో సేమ్ మనిషి అనమాట. మీ అంతఃకరణ శుద్ధి ఎంతెంత అవుతుంటే ఆయన దివ్య స్వరూపం కనబడుతుంటుంది. తర్వాత ఆయన రాధాకృష్ణుడు సేవ చేస్తున్నట్టు కనబడతాడు. ఇంకా పోతే ఆయన ఒళ్ళోనే రాధాకృష్ణుడు ఆడుతున్నట్టు. ఒళ్ళో రాధాకృష్ణుడు ఆడడం అంటే దాని అర్థం ఏంటిదంటే, రాధాకృష్ణుడు యొక్క లీలలన్నీ మీ గురువు గారిని నిష్పన్నం చేస్తున్నట్టు కనబడతారు. అంటే వాళ్ళిద్దరిని కలవడము, ఒకళ్ళనొకళ్ళు చూసి ఆకృష్టుడు అయ్యేటట్టు చేయడము, ఇదంతా ఆయననే చేస్తున్నట్టు కనబడుతుంది అనమాట. ఆయన నిజంగానే అట్లాంటి వాడు, కానీ మనకి భౌతికమైనటువంటి చక్షులకు అట్లా కనబడాడు అనమాట. ఆయన మామూలుగా కనబడుతుంటాడు. అయితే సద్గురు అంటే ఇంత అర్థం ఉంది. ఆయన్నే కృష్ణుడు, ఆయననే సకల దేవతలందరూ, సర్వదేవమయో గురువు, సర్వదేవమయుడు ఆయన. అక్కడ నికుంజం ఇంకా వస్తుంది ఫ్యూచర్ లో మనం అర్థభావన చేసేటప్పుడు. సో అలా చూడు అని మనం ఇట్లా అనుకుంటుంటే ఏమవుతుందంటే, సద్గురు అని ఇట్లా అర్థభావన చేస్తుంటే, ఏదైతే అర్థభావన చేస్తున్నామో గురువు గారి కృప చేస్తే అదంతా కంటి ముందర కనబడుతుంది మీకు. అట్లనే సర్కార్, నేను దాసుణ్ణి అని అనుకుంటే గురువు గారి కృప చేయంగానే మీ దాసత్వం మీకు వచ్చేస్తుంది. జయహో జయహో అని అంటుంటే మీకు అనుభవంలోకి వచ్చేసి ఆయన కృప, మీరు విభోరై పాడతారు అన్నమాట, ఉట్టిగానే పాడరు. అర్థమైంది? ఇది ఇట్లా అని దీన్నే ఇది సాధన అనమాట. అర్థభావన చేయడం అంటే ఇదే అనమాట. అర్థభావన చేయడం వల్ల మనకు అర్థభావన ఎందుకు సాధన అవుతున్నది అంటే ఈ విధంగా అనమాట. ఈ విధంగా అర్థభావన చేస్తుంటే ఏదైతే అర్థభావన చేస్తుందో అంత మనకు అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తాడు. ఇట్లా అనుభవంలోకి వస్తుంటే అప్పుడు మనం విభోర్ అవుతాం అనమాట. ఇప్పుడు ఈ అర్థభావన నేను అంత చెప్తున్నాను కదా,
రేపొద్దున మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇదంతా గురువు గారి కృప వల్ల అప్పుడు మీరు ఇదే పాట పాడేటప్పుడు జయ హో అన్నప్పుడు కళ్ళలో నీళ్లు గార్చుకుంటూ విభోర్ అవ్వుకుంటూ పాడతారు. ఏం కృప మా గురువు గారిది అని. ఇట్లా అవునా? చెప్పండి. నెక్స్ట్. సద్గురు పరుతను మనుదనుపు వాన్. ఏం చెప్తున్నారు ఇంట్లో? ఇందులో ఆ తను మనుదన్ని సద్గురువుకి సమర్పణ చేస్తాం. ఏం స్టేజ్ ఇది? దీన్ని ఏమంటారు? అట్లా ఇచ్చేయడాన్ని ఏమంటారు? జయహో జయహో విభోర్ వచ్చింది కదా, ఇదేంటిది? బలిహారం. బలిహారవడం. దీన్నే బలిహారవడం అంటారు. అంటే నా ఉన్నదంతా నీకే, ఇక నాకేం లేదు, నాకేమొద్దు, ఇదంతా పాపం నా దగ్గర ఉన్నంత కాలం నన్ను పాప మార్గంలోకి నడిపిస్తుంది. పాపం అంటే దేహం కోసం ఉపయోగపడేటట్టు చేస్తుంది. ఇక మొత్తం నీకు ఇచ్చేసిన తను మంధన్ అంటే నా సర్వస్వము అని దాని అర్థం. తను మన ధన్ ప్రాణ అంతా ఇక అంతా నీకే ఇచ్చేసిన అని. సో ఇది బలిహార స్టేజ్ వచ్చింది. వెరీ గుడ్. సో ఇందులో ఆ రసోపాసనలో ఏం జరుగుతుంది, రసికోపాసనలో ఏం జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. మనకు ఇగో ఇట్లా అవుతుందని ఆయన ఇట్లా అను అని చెప్తారు. ఇవి సాధకుడు అయితే ఇట్లా అంటాడు, మీరు ఇట్లా అనండి, మీకు అనుభవంలోకి వచ్చేస్తుంది, మీకు ఆటోమేటికలీ సాధక దేహం వస్తుంది. ఆ సాధక దేహం విభోర్ అవ్వుకుంటూ పాడుతుంది, దాస్యత్వంతో పాడుతుంది, మళ్ళా మమత్వంతో పాడుతుంది అనమాట. ఈ ఆ గుణానుసంధానం చేస్తుంది, అంటే ఉపాసన అనేటువంటి చేస్తుంది. రసోపాసన అంటే ఆ గుణానుసంధానం చేయడం ఏదైతే ఉందో అది చేస్తుంది అని అర్థం. రైట్. ఇంకా మీరేమైనా చెప్తారా వాణి గారు ఎవరైనా? ఇది బాగా అధ్యయనం చేయండి. మీరు చెప్తున్నారు, బేసిక్ గా చెప్తున్నారు, మీరు నేను తప్పుడు చెప్పట్లేదు, కానీ ఇట్లా విస్తరించాలి మొత్తం. అంటే రాను రాను వస్తుంది ఇంకా సాధన మీరు బాగా చేస్తుంటే ఇదంతా మీరు దీని మీద డిపెండ్ అయ్యింది. బాగా గమనించండి. ఈ అర్థభావన మీరు చేయగలగడం అనేటువంటి ఎట్లుంటుందంటే, మీకు భౌతిక ప్రపంచం మీద ఎంత ఆసక్తి తగ్గింది, గురువు గారి పట్ల ఎట్లా, గురువు గారి మీద ఎట్లా రుచి కలిగింది, గురువు గారితో ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు, భౌతిక ప్రపంచం మీద నుంచి ఎంత ఐడెంటిఫై, దాన్ని బట్టి మీకు ఈ నోట్ల నుంచి ఈ మాటలన్నీ వస్తుంటాయి కదా. అంత విస్తీర్ణన చేయగలుగుతారు. ఇది మీకు బారోమీటర్. నేను భక్తిలో ఏ స్థానంలో ఉన్నాను అంటే మీకే అర్థమవుతుంది నేను ఎక్కడున్నా అని చెప్పేసి. మీరు చేసే అర్థభావనను బట్టి, మీరు ఏ భావంతో చేస్తున్నారు, పుట్టుకని అంటున్నారా, భావంతో వస్తున్నారా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నేను ఎక్కడున్నాను. రైట్. ఇంకెవరన్నా చెప్పండి. ఒక్క నిమిషం. తీసుకోండి, ఏదైనా చిన్న టాపిక్ తీసుకోండి, మీకు కూడా అలవాటు తీసుకోండి. పోయిన కీర్తన తీసుకుంటారా, లేకపోతే ఈ కీర్తనలో నెక్స్ట్ లైన్ తీసుకుంటారా? జయ జయ మమ సద్గురు సరకార గురు నాహి తుమ్హారే ఉపకార్. మీ రుణంని మేము తీర్చుకోవాలి. మళ్ళీ జయ జయ దగ్గర నుంచి మొదలెట్టండి. సేమ్ ఆయన చెప్పినట్టు చెప్పండి. జయ 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 అంటే జయ జయ అంటే ఏమైతున్నాం ఇక్కడ, ఏమంటున్నారు? జయ జయ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మనం ఏం చేసామంటే స్టార్టింగ్ లో ఎప్పుడైనా కీర్తనలు ఎట్లుంటుందండి అంటే, గురువు గారికి జయము కలుగు గాక అని చెప్పేసి మనము విభోర్ అవుతున్నాము. దేనికి విభోర్ అవుతున్నాము? ఆయన క్వాలిటీస్ కి విభోర్ అవుతున్నాము. కీర్తనలు ఎప్పుడు ఫస్ట్ ఎట్లుంటుందంటే, జయ హో సద్గురు సర్కార్ బలిహార్ బలిహార్, జయ హో సద్గురు సర్కార్ బలిహార్ బలిహార్. ఇందులో ఏముంది స్టార్టింగ్ లైన్ లో? గురువు గారు జయ హో గురువు గారు నేను మీ గుణాలకు విభోర్ అయిపోతున్నాను, జయ హోం.
జై హో అంటే చేయము గలుగాక, విభోరైతున్నాను, బలిహార్ బలిహార్ అంటున్నాం. ఇందులో ఏం చెప్పట్లే ఏ గుణాలకు మీరు అవుతున్నారు అని చెప్పేసి. నేను అర్థభావన మీతో చేయిస్తున్నట్లా, కానీ కింద ఉన్న కీర్తన అంతా అదే ఉంటుంది అనమాట. ఇగో ఇది చేయబట్టి నేను బలిహారైతున్నా, ఇది చేయబట్టి బలిహారైతున్నా, ఈ గుణము చేయబట్టి బలిహారైతున్నా అని కింద అంతా ఉంటది కదా. దీంట్లో కూడా ఉంది జయ 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 సద్గురు సర్కార్ సద్గురు పర్ తను మన ధన్వార్ అనేది ఏం చెప్తున్నాను, నేను గురువు గారి గుణాలకు విభోరైతున్నా, బలిహారైతున్నా, తను మన ధన్ మొత్తం సమర్పించుకుంటున్నా అని వస్తున్నాను అనమాట. అవునా? కానీ ఏంటి ఆ గుణాలు చెప్పట్లే, ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తున్నాయి అనమాట. ఇక్కడ నుంచి అన్నీ అదే ఉంటది. సో కీర్తన ఏ స్ట్రక్చర్ లో ఉంటుంది? ఫస్ట్ గురువు గారు మీ గుణాలకు విభోరైతున్నా, నేను బలిహారైపోతున్నా, మీ యొక్క గుణాలకు నేను బలిహారైపోతున్నా అంటే మీ దాసుడిని, మీ శరణులోకి వస్తున్నా, మీ దాసుడిని అయిపోతున్నా, మిమ్మల్ని ఇప్పటి నుంచి నా స్వామిలాగా భావిస్తున్నా. అవునా? అందుకనే మన దక్షిణ దేశంలో స్వామి స్వామి అంటుంటారు సాధకులను కదా, గురువు గారులను స్వామి అంటుంటారు అన్నమాట. స్వామి అంటే మీరు స్వామి, నేను దాసుని అని చెప్పేసి. సో ఈ కింద అన్ని గుణాలు చెప్తున్నమాట. ఏ గుణాలు, ఏం గుణాలను చూసి నువ్వు బలిహార అవుతున్నావా అంటే ఈ గుణాలు చూపెట్టాను. ఇప్పుడు చెప్పండి, జై హో అంటే ఏంటిది? గురువు గారి కృపకి విధురవడం, విభోర్ అవ్వడం, బలిహార అవుతాం. విభోర్ అయ్యి జై హో అని వస్తున్నది. ఆ విభోర్ అవుతున్నాయి కాబట్టి జై హో అని నా నోట్ల నుంచి వస్తున్నది. అది అభివ్యక్తి అన్నమాట. అవునా? నాట్య శాస్త్రంలోని, మన రసశాస్త్రంలోని కొన్ని పదాలు చెప్తాయి ఒక చోట. మనకు స్థాయి భావం ఏదనుకున్నాము? భక్తి శాస్త్రంలో మమత, మమత అనుకున్నాం. ఇప్పుడు మనకు భక్తి శాస్త్రంతోనే పని, ఇక మిగతా అవసరం లేదు మనకు. మమత లేక దాన్ని మమత్వము అంటారు సంస్కృతంలో. మమత్వము అంటే మమ అనే గుణము కలిగి ఉండడం అనమాట. అంటే శ్రీకృష్ణుడు నావాడు అనే తనము అని, శ్రీకృష్ణుడు నావాడు అనే భావము కలిగి ఉండడం, దాన్ని మమత. అది భావన. అందులో రెండు ఉన్నాయి, ఒకటి జ్ఞానం ఉన్నది, ఒకటి భావం ఉన్నది. శ్రీకృష్ణుడు నావాడు అనేటువంటిది జ్ఞానం ఉన్నది, అందులో జ్ఞానాంశం కూడా ఉంది. రెండోది ఏమున్నది? భావాంశం కూడా ఉంది. భావమాంశం అంటే శ్రీకృష్ణుడు నావాడనే భావం అనమాట. శ్రీకృష్ణుడిని జ్ఞాపకం చేసుకోగానే ఆయన నావాడు కాబట్టి నాకు భావం ఉప్పొంగిపోతుంది అనమాట, ప్రేమ ఉప్పొంగిపోతుంది అనమాట. సో అందులో రెండు జ్ఞానాంశం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ జ్ఞానాంశం మాట్లాడుకుంటున్నాము. జ్ఞానము భావము టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ కాబట్టి నేను శ్రీకృష్ణుడు నావాడు, గురువు గారు నావాడు అనుకుంటుంటే ఆ భావం ఆటోమేటిక్గా వచ్చేస్తున్నది. ఎందుకంటే జ్ఞానాన్ని అంటిపెట్టుకునే భావం ఉంటుంది. కానీ ఎప్పుడైతుంది అది నిజంగానే గురువు గారు నావాడు అనుకుంటే, ఉట్టిగానే అంటే కాదు. అవునా? ఆ నిజంగానే ఎప్పుడు అనగలుగుతాము? కరుణాక్రందన చేస్తే ఆయన కృప ఇచ్చినప్పుడు నేను నిజంగానే నావాడని అనుకోగలుగుతాం, ఆ భావం వస్తుంది అనమాట. సో మమత్వం అనేది స్థాయి భావం కదా. సో ఇక్కడ చిన్నది నేర్చుకుంటే టెక్నికల్ రాసుకోండి. విభావ అనుభావ వ్యభిచారి భావ సంయోగాత్ రస నిష్పత్తి అని. రస నిష్పత్తి, రసము అంటే ఏంటిది? మమత్వం అంటే స్థాయి భావం కదా. రసము అంటే ఏంటిది? స్థాయి, రసశాస్త్రంలో స్థాయి భావన. స్థాయి భావం ఏమో మమత్వం. రసం అంటే ఏంటిది? ఆస్వాదన. దేని యొక్క ఆస్వాదన? ప్రేమ యొక్క ఆస్వాదన. అది నేను స్టార్టింగ్ లో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు ఏమనాలి చెప్పిన తర్వాత? మమత యొక్క ఆస్వాదన అనాలి. అంటే శ్రీకృష్ణుడు నావాడు అనే యొక్క జ్ఞానము యొక్క ఆస్వాదన ఉంది. ఆ మమతనే ప్రేమ. ప్రేమ యొక్క ఆస్వాదన జనరల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే టెక్నికల్ గా చెప్తున్నాను నేను. మమత్వం యొక్క ఆస్వాదనను రసం అంటారు. రసంలో అస్సన్ ఉంది కదా, అది ఆస్వాదన. మమ అంటే ఎప్పుడైతే నాకు గురువు గారు నావాడు అనే భావం వచ్చేసిందో, ఆ నావాడు తనమును నేను ఎప్పుడైతే ప్రతి క్షణం ఆస్వాదిస్తుంటాను, గురువు గారు నావాడు, గురువు గారు నావాడు, కృష్ణుడు నావాడు అని అట్లా ఆస్వాదిస్తుంటే నాకు దివ్యమైన ప్రేమ కలుగుతుంటుంది. అని ఎప్పుడు చూసినా ఆ భావనలు ఉండాలి, గురువు గారు నావాడు, శ్రీకృష్ణుడు నావాడిని. దాని యొక్క అది ఆస్వాదనీయం అనమాట. అది ఆస్వాదిస్తుంటే నాకు దివ్యానందం కలుగుతుంది. సో రసము అంటే ఏంటిదంటే స్థాయి భావం యొక్క ఆస్వాదన నాట్యశాస్త్రంలో. ఈ స్థాయి భావం ఏంటిది? ఇక్కడ మమత్వము.
గురువు గారు నావాడు అనే భావం యొక్క ఆస్వాదననే రసం అంటారు. అయితే ఇందులో ఏమిటంటే విభావ అనుభావ వ్యభిచారి భావ సంయోగాత్ రస నిష్పత్తిని. విభావము అంటే ఏంటిదంటే నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో ఆ ప్రేమకు విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళు విభావము. అవునా? అంటే ఆ వ్యక్తి నా లోపల ఉన్నటువంటి ప్రేమను చరణాత్మకం చేస్తాడు అనమాట. అంటే బయటికి వచ్చేటట్టు చేస్తాడు. ఆ వ్యక్తి శ్రీకృష్ణుడి పేరు తలవంగానే నా లోపల నుంచి ప్రేమ పొంగుకు వస్తుంటుంది. ఏ భావం నా లోపల ఉందో ఆ భావాన్ని ఇట్లా పైకి తెచ్చేది ఏంటిదంటే శ్రీకృష్ణుడి నామము, లేకపోతే శ్రీకృష్ణుడి రూపము, గుణము, లీల, ధామం ఏదైనా ఆయన విషయము, నేను ఆశ్రయం అనమాట. నా ప్రేమకు విషయం ఎవరు? కృష్ణుడు. నా ప్రేమకు ఆశ్రయం ఎవరు? ఎక్కడుంది ప్రేమ? నా లోపల ఉంది కదా. సో నేను ఆశ్రయము, ఆయన విషయము. సో ఆయన ఏమైంది? విభావమైంది. నా లోపల ఏముంది? స్థాయి భావమైంది. ఆ విశేష విభావం ఏం చేస్తున్నది? నా లోపల ఉన్న ప్రేమ చర్వణాత్మకం చేస్తున్నది. చర్వణాత్మక అంటే ఎంజాయ్ చేసేటట్టు, రిలీజ్, ఆస్వాదన చేసేటట్టు చేస్తున్నది అనమాట. అవునా? అప్పుడు నా లోపల నుంచి ఒక యాక్షన్ బయటికి వస్తుంది. అనుభావము అంటారు. అంటే భావముని అనుసరించేది అని. అంటే నేను చర్వణాత్మకమైన స్థితిలో, అంటే శ్రీకృష్ణుడి పేరు తలవగానే భావం పొంగుకొస్తుంది కదా, దాన్ని అనుసరించి వచ్చి యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటే అనుభావం అంటారు. విభావ అనుభావ. అను అంటే రామానుజుడు, అంటే రాముడిని అనుసరించి పుట్టేవాడు, అంటే రాముని తమ్ముడు అని. రాగానుగా అంటే రాగమును అనుసరించి, అంటే రాగాత్మిక భక్తులకు ఉన్న రాగాన్ని అనుసరించి మనం చేసే సాధనని రాగా. అను అంటే ఫాలో అయ్యి అని, అనువర్తించి చేసేదని. అవునా? సో అనుభావం వస్తుంది. ఇప్పుడు నేను జయహో జయహో అంటే ఏంటిదంటే, ఎప్పుడైతే గురువు గారు నాకు ఒక బిందు అనుభవం రూపంలోకి వచ్చాడో దాన్ని నేను ఆస్వాదిస్తుంటా కదా. అభావాన్ని నేను ఆస్వాదించేటప్పుడు నా లోపల నుంచి వచ్చే అనుభావం ఏదైతే ఉందో అది జయహో జయహో అనమాట. అర్థమైందా? ఈ సైన్స్ రసశాస్త్రం ఎట్లుంటుందో. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము? సాధనలాగా చేస్తున్నాము. ప్రేమను పొందడానికి కోసం చేస్తున్నాము. ఒకసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎట్లా చేస్తాము? అనుభవిస్తూ చేస్తాం అనమాట కీర్తన. ఫస్ట్ దేనికోసం చేస్తాము? అనుభవం కోసం చేస్తాము, అనుభవించడం కోసం చేస్తాము. ఇప్పుడు వచ్చిన తర్వాత, అనుభవంలోకి వచ్చిన తర్వాత అనుభవిస్తూ చేస్తాం అనమాట. ఒక బిందువు వచ్చిన తర్వాత, అందుకనే అనుభావము అంటారు దాన్ని. చెప్పండి. ఇప్పుడు జయహో జయహో అంటే నేను శ్రీకృష్ణుని యొక్క, మన గురువు గారి యొక్క గుణాలకు విభోరైతున్నాను అని అర్థం. జయహో జయహో జయ జయ. నెక్స్ట్ లైన్ ఏంటిది? జయ 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 మమ సద్గురు సర్కార్, తుమ్హి బ్రహ్మ సగుణ సర్కార్. మమ అనే పదాన్ని చెప్పండి. ఇప్పుడు మమ అంటే తుమ్హి బ్రహ్మ సగుణ సర్కార్. అది కాదు. జయ జయ మమ. మమ అంటాను. మమ అని ఎందుకు అంటున్నాను? మమ అంటే ఏంటిది అసలు? ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ చెప్పాలి, తర్వాత ఎందుకు అంటున్నాడు చెప్పాలి. అంటే ఈ సాధన ఎందుకు చేయిస్తున్నాడు గురువు గారు? మమ అంటే మమ అంటే మమత్వం, మమత్వం. నావాడు. అహం అంటే నేను. మమ అంటే నా యొక్క అని. మమ సద్గురు సర్కార్ అంటే నా యొక్క సద్గురు సర్కార్. ఫస్ట్ ఏమన్నా జయ 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 సద్గురు సర్కార్ అన్నాం. ఇక్కడ జయ జయ మమ సద్గురు సర్కార్ అంటున్నాం. అవునా? మమ అని ఎందుకు అనమంటున్నాడు ఆయన? గురువు గారు నావాడు, నా యొక్క సద్గురు సర్కార్ అని ఎందుకు అనమంటున్నాడు ఆయన అంటే, ఆ మమతను పెంచుకోవడానికి అనమంటున్నాడు అనమాట. గురువు గారు నావాడు అనుకుంటేనే కదా నేను ఆయనకు సమర్పణ అయ్యేది. ఎవరైతే సమర్పితాత్మలు ఇప్పుడు నేను నా భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను, వీళ్ళందరినీ నా వాళ్ళు అనుకుంటున్నారు కదా. మా అమ్మ, మా నాయన, మా చెల్లెలు, మా తమ్ముడు, మా చెల్లెలు కొడుకు, అల్లుడు, తమ్ముడు కొడుకు, నాకు కొడుకు, నా కొడుకు, ఇట్లా అంటున్నాం కదా మనం. కొడుకు చెల్లెలు ఇట్లా అంటలేదు, నా కొడుకు నా చెల్లెలు అంటున్నాం. సో ఇప్పుడు మమత ఎక్కడుంది మనకు? ఇక్కడి వాళ్ళ పట్ల ఉంది. ఎందుకంటే దేహాత్మాభిమానం ఉన్నందుకు.
నేను ఆత్మను అని అర్థం చేసుకున్న తర్వాత నా వాళ్ళు ఎవరైనరు? ఆటోమేటికల్లీ హరి గురు ఇద్దరు నా వాళ్ళైనరు. హరి గురు. అవునా? అవును. కానీ నాకు ఇది ఎట్లా రావాలి? నేను హరి గురు నా వాళ్ళు అని గురువు గారు చెప్పిండ్రు థియరీ, నేను విన్నాను అంతే. కానీ మమత నాకు ఇప్పటికీ ఎవరి పట్ల ఉన్నది? ఇటువైపు ఉందా అటువైపు ఉందా? ఇటువైపు. ఇటువైపే ఉంది. నా భార్యను చూసి నా భార్య అంట, నా గురువు గారని ఉట్టిగానే అనమన్నాడు కాబట్టి అంటున్నాను నేను. నాకేం లేదు మమత ఆయన పట్ల. నా భర్త నా పిల్లలు అని చెప్పేసి వాళ్ళ పట్ల భావము. వాళ్ళకు చిన్న కష్టం కలిగినా ఎంతో దుఃఖం వస్తుంది. వాళ్ళకు చిన్న మంచి పని జరిగినా కానీ ఆనందం వేస్తుంది. కానీ గురువు గారికి ఏమైనా మనకేం కాదు. అవునా? సో ఎందుకంటే మమత లేదు. ఇప్పుడు ఆ మమతను కూడా కల్టివేట్ చేసుకోవాలి కదా సాధనలో. దానికోసం ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు విభోర్ని కల్టివేట్ చేసుకున్నాం. ఎందుకంటే విభోర్ ఉంటేనే బలిహార్ అవుతుంది కాబట్టి, అండ్ బలిహార్ అంటేనే శరణాగతి కాబట్టి, శరణాగతి అయితేనే ఆయన నాకేమని ఇవ్వగలుగుతాడు. నా మనస్సును నా హృదయాన్ని ఆయనకి ఇస్తేనే కదా ఆయన వచ్చి నిల్చునేది. ఆయన దాంట్లో మొత్తం కడిగి పెట్టేస్తాడు. అవునా? సో ఇప్పుడు మమ అని ఎందుకు అంటున్నాం? గురువు గారు నావాడు అను ఇట్లా అని ఎందుకు అంటున్నాం అంటే ఆ మమతను పెంచుకోవడం కోసం మన లోపల వాళ్ళ పట్ల ఎట్లయితే మమత ఉందో ఆయన నావాడు అని అనుకోవడం అని. మళ్ళీ తర్వాత అందులో అది కూడా శరణాగతి మార్గం ఎట్లయింది? మమ అనుకోవడం కూడా శరణాగతి ఎట్లయింది? శరణాగతి అంటే ఏం బలిహార్ అయిపోతున్నది, ఏం సాక్రిఫైస్ అవుతున్నది అక్కడ అంటే ఇక్కడ వాళ్ళ పట్ల ఉన్న మమత సాక్రిఫైస్ అయ్యి గురువు గారు నావాడు అనేది మనకు అనుభవంలోకి వస్తుంది అనమాట. ఇది సాక్రిఫైస్ అయితే తప్ప ఇది రాదు. శరణాగతిలో ఎప్పుడు బలిహార్ ఉన్నది, బలి ఉన్నది అంటే సాక్రిఫైస్ ఉన్నది, యజ్ఞం ఉన్నది. అవునా? యజ్ఞం చేసేటప్పుడు దేవతోద్దేశేన ద్రవ్య త్యాగ అనుకున్నాం కదా మనము. దేవతకు ద్రవ్యాన్ని త్యాగం చేసి ఇది నీది నాది కాదు అంటున్నాము. నువ్వు నాకు ప్రసాదంగా ఇస్తే నేను తీసుకుంటా, నేను నీ వాణ్ణి కాబట్టి, నేను నీ అంశను కాబట్టి నువ్వు దీన్ని భుజించి నాకు ప్రసాదంగా ఇవ్వు, నేను దాన్ని తీసుకుంటా అని అంటున్నాను అనమాట. కానీ అంతకుముందు నాకేముంది? ఒక ద్రవ్యం చూస్తే ఈ ఇంట్లో ఉన్న సామాన్ అంతా నాదే. నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన వస్తువు చేసుకొని తింటా నేను. ఇప్పుడు ఇట్లా ఇడ్లీ తినబోతే ఇడ్లీ తింటా, చట్నీ చేసుకోబోతే చట్నీ, ఏదంటే చేసుకొని తింటా అని ఉన్నది మనకు. ఏది? దేహాత్మాభిమానం వల్ల. యజ్ఞం చేసేటప్పుడు ఏం చేస్తున్నాము? దీన్ని సాక్రిఫైస్ చేస్తున్నాం. ఇదంతా నాది అని. ఇదంతా నాది కాదు, కృష్ణుడి. కృష్ణుడికి ఇడ్లీ చేసి నైవేద్యం పెట్టి ప్రసాద రూపంగా ఇడ్లీ తింటాను అని మనం యజ్ఞం చేస్తున్నాం. అంటే దేవతలకు సమర్పించి ద్రవ్యత్యాగం చేసి ఉచ్చిష్టం తింటున్నమాట. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్చంతే సర్వ కిల్బిషై. అంటే యజ్ఞం చేసి ఉచ్చిష్టం తింటే అంటే ఆయన యొక్క ప్రసాదం తీసుకుంటే మనకు అన్ని క్లేశాల నుంచి బయటపడతాం. భుంజతే తేతు అఘం పాపాహ ఏ పచంతి ఆత్మకారణ. భగవంతునికి నైవేద్యం చేసుకోకుండా నాకు ఇవాళ ఇట్లా తినబుద్ధి అవుతున్నది అని చెప్పేసి తింటున్నాం అనుకోండి, అది పాపము తింటున్నాడు లెక్క అని భగవంతుడు మనకు చెప్పాడు అనమాట. అవునా? సో ఇక్కడ ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, మనం యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం అంటే బలిహార్ చేస్తున్నాం. బలిహార్ చేసేటప్పుడు దేన్ని సాక్రిఫైస్ చేస్తున్నాం అంటే ఇండిపెండెంట్ వ్యవహారాన్ని మనము సాక్రిఫైస్ చేస్తున్నాం. అంటే భగవంతుని అంశను నేను, కానీ నేను ఇండిపెండెంట్ గా వ్యవహారం చేస్తున్నాను. ఆయన అంశలాగే వ్యవహారం చేయట్లేదు, విశృంఖలంగా చేస్తున్న వ్యవహారం. అంటే ఏమాత్రం శృంఖలం లేక ఇట్లా గాలి తిరుగుళ్ళు తిరిగేటోళ్ళలాగా వ్యవహారం చేస్తున్నాను అనమాట నేను. ఒక ఫ్యామిలీకో ఒక సిస్టమ్కో దేనికో బద్ధుండే లేను. ఒక స్టూడెంట్ అంటే స్కూల్కి పోవాలి, చదువుకోవాలి, ఇంటికి వచ్చాలి. కానీ స్కూల్కి పోయి అన్ని క్యాంటీన్లలో కూర్చొని అమ్మాయిలు వెనకబడి ఇట్లా అన్ని టైం పాస్ చేస్తున్నాడు అనుకోండి, అతను సినిమాలకు పోకుంటూ అతను సొంతంగా వ్యవహారం చేస్తున్నట్లు కదా. సో స్కూల్కు పోవడం అనేటువంటిది ఏదైతే ఉందో, విద్యాభ్యాసం చేయడం అనేటువంటిది ఒక యజ్ఞం అవుతున్నది. ఎప్పుడు ఈ ఇండిపెండెంట్ వ్యవహారం ఏదైతే ఉందో, క్యాంటీన్లో పోయి కూర్చోవడం, అమ్మాయిలను వెనకబడ్డము, వాళ్ళని వీళ్ళని సతాయించడము, గాసిప్ చేయడం, సినిమాలకు కూడా సాక్రిఫైస్ చేసి నువ్వు ఎప్పుడైతే నీ స్టూడెంట్ రోల్ ప్లే చేస్తున్నావో, చక్కగా పోయి చదువుకొని హోంవర్క్ అప్పచెప్పేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ హోంవర్క్ చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు అనుకోండి, మీరు దీన్ని సాక్రిఫైస్ చేస్తున్నట్టు అనమాట. సాక్రిఫైస్ చేయడమే కర్మ.
సో ఎప్పుడైతే నేను మమ అని గురువు గారు నావాడు అని అంటున్నానో ఏం సాక్రిఫైస్ చేస్తున్నా నేను దేహము అనేది ప్లస్ వీళ్ళందరూ నా వాళ్ళు అనేది సాక్రిఫైస్ చేసి ఈయన నావాడు అని ఆయనతో యోగము చేస్తున్నా. యజ్ఞము యోగము అని చెప్పే కదా నేను. యజ్ఞము యోగము కోసం, యజ్ఞం అనేటువంటిది యోగం. యోగం మనకు యోగ శాస్త్రం చెప్పేటప్పుడు మనకు కర్మయోగంలో యజ్ఞం చేయమని చెప్తున్నాడు అనమాట. అంటే ఇది సాక్రిఫైస్ చేసి ఈ ఐడెంటిటీ తీసుకో, నీ కోసం చేసుకునే బదులు నా కోసం చేయి, అదే యోగం అవుతుంది అనమాట. సో అందులో నా కోసం చేయడంలో నీ కోసం చేసుకోవడం అనేటువంటిది పరిహారం అయిపోతున్నది కదా. అది వర్ణాశ్రమ ధర్మంలో యజ్ఞం చేయడం. ఇందులో అట్లా కాదు, నా హృదయాన్ని సమర్పించడం, నా ఐడెంటిటీని సమర్పించడం, నా హృదయాన్ని సమర్పించడం అవుతుంది. సో మమ అనే దాంట్లో ఏమున్నదంటే ఆ ఇండిపెండెంట్ ఐడెంటిటీ వదిలేసి, వీళ్ళు నా వాళ్ళని వదిలేసి నువ్వు నా వాడివి అని సాక్రిఫైస్ చేసి, నా హృదయం నువ్వు నా వాడివి అని చెప్పేసి నా హృదయాన్ని ఆయనకి ఇచ్చేస్తున్నా. అంటే ఏంటిదంటే ఎవరైతే నా వాళ్ళో వాళ్ళు ఎప్పుడు నా హృదయంలో నిల్చొని ఉంటారు. నేను ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తుంటాను, ఎవరైతే నా వాళ్ళు అనుకుంటారో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను కదా. దాని అర్థం ఏంటిది, నా హృదయం వాళ్ళకి ఇచ్చినట్టు. ఇప్పుడు గురువు గారు నావాడు అనుకుంటుంటే నా హృదయం ఆయనకి ఇచ్చినట్లు కదా. హృదయం ఇవ్వడం అంటే ఏంటిది, ఆయనను గురువు గారు నావాడైతే నేను ఏం చేయాలి, 24 గంటలు ఆయన గురించి ఆలోచించుకుంటూ కూర్చోాలి. ఎక్కడ చూసినా ఆయన్నే కనబడుతుండాలి నాకు. స్వప్నంలో కూడా ఆయన్నే కనబడుతుండాలి. అవునా? సో దీన్ని మమ మమ అనే దానికి అట్లా అర్థం అనమాట. అంటే ఇందులో యజ్ఞం కూడా చేస్తున్నాము, యోగం కూడా చేస్తున్నాము, ప్రేమను కూడా కల్టివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అంటే దాన్ని సాక్రిఫైస్ చేసి భగవత్పరంగా మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము, భగవంతునితో యుక్తులమయ్యే ప్రయత్నం చేస్తున్నాము, ప్లస్ యుక్తులమై మన హృదయంలో భగవంతుడినే నిలబెట్టుకుంటున్నాము, అండ్ ప్రేమను కల్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. జై జై మమ. సద్గురు అంటే వచ్చేసింది, ఇంతకు ముందే చెప్పారు ఆయన. సర్కార్ అంటే కూడా వచ్చింది. నెక్స్ట్ లైన్ చెప్పండి. ఊరును నాహి తుంహి బ్రహ్మ సగుణ సర్కి. నెక్స్ట్ ఏమున్నది, ఉరు నాహి తుమారో. చెప్పండి. అదేం చెప్తున్నారన్న. ఊరును అంటే సెకండ్ ఉరున్ అంటే రుణం. రుణం, రుణాన్ని తీర్చుకోలేము. ఉరుణ్ అంటే తీర్చుకోలేనిది ఆపోజిట్. ఉరును అంటే రుణం తీర్చుకోవడం, నాహి అంటే తీర్చుకోలేను అని. తీర్చుకోలేము. రుణము అంటేనేమో రుణము, ఉరుణు అంటే రుణ విముక్తి, రుణం తీర్చుకోవడం. నాహి ఉరుణు నాహి తుమరే ఉపకార, మీ యొక్క ఉపకారాన్ని చేసిన ఉపకారాన్ని రుణం తీర్చుకోలేము. ఇప్పుడు దీన్ని వ్యాఖ్యానం చేయండి. ఏమి రుణం తీర్చుకోలేరు ఆయనది నాకు చెప్పండి. ఆయన ఏం చేశాడు, గురువు గారు ఏం చేశారు మీకు చెప్పండి. వాణి గారు చెప్తారు, చెప్పండి. గురువు గారు చూపే కృపని అదే రుణం తీర్చుకోలేను, ప్రేమని ఎందుకు తీర్చుకోలేని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం కృప చూపిస్తున్నారు, ఎందుకు తీర్చుకోలేము, కొద్దిగా ఉదాహరణలతో చెప్పండి. ఇప్పుడు ఒక హాస్పిటల్కి పోయాం మనము, నాకేదో రోగం వచ్చింది, పోతే హాస్పిటల్కి పోతే నాకేం చేశానంటే ఆయన ట్రీట్మెంట్ చేశాడు, నాకు చేసి 2 లక్షల బిల్లు ఇచ్చాడు. నేను 2 లక్షలు తీర్చుకున్నానా లేదా? ఆయన నాకు నేను రుణపడిపోయి ఉన్నాను కదా ఆయనకు, నా రోగాన్ని ఆయన నివారణ చేశాడు కదా. సో నేను ఆయనకి 2 లక్షలు తీర్చేసుకున్నాను నేను. అట్లా గురువు గారు లేకపోతే ఎవరో నాకు ఏదో పెద్ద సహాయం చేశాడు, అవసరం ఉన్నప్పుడు ఓ 2 లక్షలు ఇచ్చారు, దాంతో నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలిగిన, చాలా కష్టాలు ఉన్నా దుఃఖపడుతున్నా చేసుకోగలిగిన, మళ్ళీ 2 లక్షలు వాపసు చేసుకున్నాను. సో ఇట్లా ఉదాహరణ ఇవ్వండి. గురువు గారు చేసిన దాన్ని నేను ఏం తీర్చుకోలేకపోతున్నాను, ఎందుకు తీర్చుకోలేకపోతానని చెప్పేసి.
గురువు గారు కృప ఇవ్వడం వల్ల ఒక అనే వస్తుంది. ఆ ఉపకారం వల్ల అనర్థ అనర్థ నివృత్తి జరుగుతున్నది. నివృత్తి అనర్థ జరుగుతుంది. జరుగుతున్నదంటే అది అనర్థ నివృత్తి జరుగుతున్నది అంటే ఏంటిది? దానివల్ల ఏం ఉపకారం జరుగుతుంది అనర్థ నివృత్తి జరగడం వల్ల? అనర్థాల వల్ల నాకేమొస్తుంది? నా లోపల అనర్థాలు ఉన్నాయి అనుకోండి, దుఃఖం వస్తుంది. అంతఃకరణ శుద్ధి చేస్తుంది. అవును, దుఃఖం వస్తుంది. వెరీ గుడ్. నేను ఆ క్యాన్సర్ ఉదాహరణ దుఃఖం. ఎందుకు ఇచ్చాను, ఒక రోగం ఉదాహరణ ఎందుకు ఇచ్చాను అంటే, నాకు ఒక రోగం వస్తే అమితమైన దుఃఖం వస్తున్నది. డాక్టర్ గారు ఆ దుఃఖాన్ని తీసేస్తున్నారు కదా, ఆ రోగాన్ని తీసేసి. అవునా? గురువు గారు ఏం చేస్తున్నారు? అనర్థ నివృత్తి. కానీ అనంతమైన వాసనలు ఉన్నాయి నా లోపల, అనంతమైన వాసనలు, అనంతమైన కర్మ ఉంది. ఏది? సంచిత కర్మ. అవన్నీ ఉండడం వల్ల ఏమైతున్నది? అనంతమైన సంచిత కర్మ ఉండడం వల్ల ఇప్పుడు కొంత ఆ సంచిత కర్మల నుంచి, అనంతమైన దాని నుంచి కొంత తీసి బయటికి వస్తే ఎన్ని చావు దెబ్బలు తిన్నాం మనం ఈ జన్మలో, ఎన్ని దుఃఖాలు పడ్డాము తెలుసు, చూస్తున్నాం కదా మనం. అంటే మనకు అనంతమైన అప్రారబ్ధం ఉంది, ఇంకా ప్రారబ్ధం కానిది సంచిత కర్మ ఇంకా చాలా ఉన్నదన్నమాట, అనంతమైనది. అనంతమైన వాసనలు ఏం చేయిస్తాయి మనను? వాసనలు ఏం చేయిస్తాయి? కాదు, ఫ్యూచర్ లో మళ్ళా కర్మలు చేయిస్తాయి. మూటలనేమో ఆల్రెడీ అనంత వాసనలు, అనంతమైన కర్మలు ఉన్నాయి. ఆ అనంత కర్మలో కొంతనే బయటికి తీసిండ్రు. అవునా? తీస్తే ఇన్ని దుఃఖాలు ఉన్నాయి. మెల్లమెల్లిగా అన్ని తీస్తూ పోయినరు అనుకోండి, మనకు ప్రారంధ కర్మలాగా చేస్తూ పోయిన అనుకోండి, ఏమొస్తుంది? నాకు మూటల నుంచి తీసినా కొద్దీ కష్టాలు వస్తాయి. అనంతమైన కష్టాలు ఉన్నాయి ఆల్రెడీ, నాకు రావాల్సినవి. ఇంకా పోనీ అక్కడి నుంచి సరిపోతుందా అంటే, నా లోపల అనంతమైన వాసనలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇది అనంతమైన కర్మలు చేయించబోతున్నాయి. క్రియమాణ కర్మ అంటే చేయించబోతున్నాయి అనమాట. ఇంకా నన్ను ఆల్రెడీ అనంతమైన దుఃఖం పడున్నది నా మూటలో. ఇప్పుడు మళ్ళీ అనంతమైన దుఃఖం నాకు రావడానికి కావాల్సిన మెషిన్ కూడా ఉంది నా దగ్గర, మెషినరీ కదా. గురువు గారు ఏం చేస్తున్నారు? ఒక్క క్యాన్సర్ తీసేయడము, ఒక డయాబెటిక్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడము, లేకపోతే ఏదో ఆపరేషన్ చేయడం లాంటివి చేయట్లేదు. ఆయన ఏం చేస్తున్నారు? దుఃఖ విముక్తి చేస్తున్నారు. ఎంత దుఃఖ నివృత్తి? అనంతమైన దుఃఖ నివృత్తిని చేస్తున్నాడు. అండ్ అనంతమైన దుఃఖాన్ని కలిగించబోయే డేంజర్ నుంచి నన్ను కాపాడుతున్నాను కదా. ఈ చిన్నది చేస్తేనే, ఒక్క చిన్నది చేస్తేనే 2 లక్షలు ఇచ్చుకుంటున్నా నేను. ఈ అనంతమైన దుఃఖానికి ఆయనకి ఏం చెల్లించాలి నేను? ఏం చెల్లించలేను నేను. ఎక్కడి చెల్లిస్తాను? అవునా? అదొకటి. సో దుఃఖ నివృత్తి కోసం అనంతమైన బిల్లు ఇవ్వాలి ఇప్పుడు నాకు ఆయన. ఇగో నీది పలానా పాపం వల్ల నీకు ఈ పలానా దుఃఖం వస్తుంది కదా, దానికి 2 లక్షల బిల్లు. అవునా? 4 జన్మల కింద ఈ పని చేసినందుకు నీకు ఇంకో 4 జన్మల తర్వాత ఇగో ఇది రాబోతున్నది, ఆ బిల్లు దానికి ఇంత. ఆయన అట్లా బిల్లు ఇస్తా పోయింది అనుకోండి ఆయన మనకు, అది చచ్చినా తీర్చుకునేది దాన్ని. అది కాకుండా మళ్ళా మీరు ఇది చేయబోతున్నాను ఇంకా. అవునా? సునామీలో కొట్టుకపోబోతున్నావు. కరోనా వచ్చేసి బిలబిలలాడి కొట్టుకోబోతున్నావు నువ్వు. అర్తుకోక వస్తే భూమి జీలిపోతే అందులోకి పోబోతున్నావు నువ్వు. ఫ్యూచర్లో ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఎన్నిటి నుంచి తప్పిస్తున్నావు నీకు, దానికి ఇంత బిల్ అంటే ఎక్కడిని తీర్చుకుంటూ కూర్చొని తీర్చుకోలేమన్నమాట. అంటే తీర్చుకోలేనిది అని. ఇది దుఃఖ నివృత్తి కోసం. నెక్స్ట్ ఏంటిది? ఇంకేమి ఇస్తున్నాడు ఆయన? ఇదేమో తొలగిస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు మనకు ఆయన? ఈ ప్రపంచంలో ఏదైనా కొనాలంటే, తయారు చేసుకు, ఇడ్లీ చేసుకొని తినాలన్నా డబ్బులు పెట్టి కొనుక్కొని తినాలి మనం. దానివల్ల క్షణికమైన సుఖం కోసం. ఈయన దివ్యమైనటువంటిది, బ్రహ్మానందం కన్నా కూడా ఎక్కువ అనంత పరిమాణం కలిగినటువంటి ఆనందాన్ని, ప్రతిక్షణం ప్రవర్ధమానమైనటువంటి ఆనందాన్ని, ఇంకా మళ్ళా పోదది, అశాశ్వతం కాదు, పెరుగుతూనే పోతుంది అనమాట. అట్లాంటి ఆనందాన్ని ఇస్తున్నాడు. దాన్ని ఎట్లా తీర్చుకోగలుగుతాం మనము? తీర్చుకోలేము. కాబట్టి గురువును నాకు రేపు గురువు గారును
అసలు నాకు ఇది కనీసం సంపాదించే మార్గం అని ఉన్నది. అట్లనో చాకిరి చేసి ఆ 2 లక్షలు తెచ్చి ఇవ్వగలుగుతా, ఇల్లు అమ్ముకోను, పొలం అమ్ముకోను, ఏదో చేసి. అసలు దీనికి దారి కూడా లేదు నాకు. ఏదైతే ఆయన చేస్తున్నాడో దానికి దిక్కు లేదు. అసలు ఏం సంపాదించాలో కూడా నాకు తెలియదు. సో ఉరున నాహి తుమరే ఉపకార్ అని నిజంగానే ఈ భావంతో ఉండాలి గురువు గారి పట్ల. ఇది ఆ, చెప్పుకోవడం కాదు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంత డేంజర్ నుంచి నన్ను కాపాడుతున్నాడు అన్న. ఇప్పుడు ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏవైతే చావు దెబ్బలు తిన్నాను, ఇట్లాంటివి అనంతమైనవి ఇంకా భయంకరమైనవి రాబోతున్నాయి. ఈ భూమి మీద ఎవడెవడైతే ఏదైతే అనుభవిస్తున్నాడో అవన్నీ నేను మళ్ళీ అనుభవించబోతున్నాను అనమాట. నా టైం రాలేదు. అవునా అమ్మ, వాళ్ళకు కరోనా వచ్చింది, వాళ్ళకి ఏదో ఒక బ్లాక్ అనేది వచ్చింది, దాని ఏమంటారు కరోనా టైంలో ఇంకా భయంకరంగా బ్లాక్ ఏదో వచ్చింది, దాన్ని చాలా భయంకరంగా కొట్టుకొని చచ్చిపోయినారు అనమాట. ఆ కరోనాలో హై స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళెవరో సునామీ వచ్చిపోయినరు, వాళ్ళు ఎవరికో ఏదో అయింది, ఎవరికో అన్యాయం జరిగిపోయింది, వాళ్ళ ఆస్తులు కుప్పకూలిపోయినాయి. నాకైతే ఏం కాలేదు అనుకుంటున్నాం మనము. ఇదంతా మ్యూజికల్ చైర్స్ లాగా. మ్యూజికల్ చైర్స్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే 20 మంది ఉన్నారు అనుకోండి, మ్యూజికల్ చైర్స్ సడన్ గా ఆపేస్తే ఏమవుతుందంటే 19 మంది కూర్చుంటారు, ఒక్కడు అవుట్ అవుతాడు. అమ్మయ్యా వాడు అవుట్ అయ్యాడు, నాకు దొరికింది అనుకుంటున్నాం. మన తెలియదు ఈ గేమ్ ఆడుతున్నా కొద్దీ మనం కూడా ఊడే టైం వస్తుందని చెప్పేసి ఓ టైం. సో మనం కూడా సునామీలో మునిగిపోయేది, అర్త్క్వేక్లో భూమిలో ఎండిపోయేది, భయంకరమైన వ్యాధులతో చావబోయేది, అన్ని కూడా మనకు వస్తాయి. మీ టైం రాలేదు ఇప్పుడు మనంతే. ఇంకా మన మ్యూజికల్ చైర్ లో మనం ఊడే టైం రాలే ఇంకా. ఇదంతా అనుభవం అంటే ఈ ఈ అవగాహన అంతా ఉండి దీంతోని మనము గురువు గారిని ఇది చేస్తుంటే మనము అప్రోచ్ అయితే మనం ఆ శరణాగతిలోకి పోగలుగుతాం అనమాట. ఇదంతా ఏదో భయపెట్టడం కోసం చెప్పడం కాదు, ఇది వాస్తవికమైనది అనమాట. ఇది రియాలిటీ. ఇది ఇంకా ఏమైనా ఉందా ఇవాళ ఈ రెండు చెప్పు. ఎందుకంటే ఇది చాలా ఈ అర్థభావన అనేటువంటిది ఏంటంటే చాలా ఎంతో అభ్యాసం చేస్తే వచ్చేది ఇది. అవునా? అండ్ ఇది సమర్పణ కోసం మార్గం. సమర్పణ ఉన్న వాళ్ళకి ఇట్లనే వచ్చేస్తుంది అర్థభావన. సమర్పణ లేని వాళ్ళు సచిన అర్థభావన చేయలేదు. సో ఇదంతా అభ్యాసంతో చేయాల్సిన పని అనమాట. ఇప్పుడు ఈ శరణాగతి మార్గం మనం అభ్యాసం చేస్తున్నాం. సో ఇవాళ నెక్స్ట్ ఇంకా ముందుకు పోదాం అనుకున్నాం, కానీ ఇందులోనే చాలా విషయాలు కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ బాగా అభ్యాసం చేయండి. ఇంకా ఇంకేమైనా చెప్తారా? లాస్ట్ మినిట్ లో ఏమైనా చెప్పే ఉందా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏమైనా? చేయండి. ఇప్పుడు విజయ్ కుమార్ గారు నేను ఎట్లా డీటెయిల్ గా చేసిండో చూసిండు కదా. ఒట్టిగానే నేను ఇది విభోర్ అవ్వడము, ఇది ఇట్లా అని ఒక లైన్ తో ఆపట్లే, నేను దాని పిక్చరైజేషన్ అంతా చేస్తున్నాను. ఎక్స్పాండ్ చేసి 3 గంటల పిక్చర్ చూపిస్తున్నాను మీకు ఒక్కొక్క వర్డ్కి. అట్లా అలవాటు చేసుకోండి బాగా. కాన్షియస్నెస్ ని ఇప్పుడు సంకుచితం ఏమున్నది చైతన్యం, దాని ఇట్లా విప్పే ప్రయత్నం చేయండి అనమాట. దీనికి అనంతమైన అర్థభావన చేసే శక్తి ఉంది మనకు. అది సంకుచితమై ఉన్నదన్నమాట, ఆవృత్తమై ఉన్నది. భగవద్గీతలో ఆవృత్తం జ్ఞానమేతేన. అవునా? అజ్ఞానం వల్ల మన జ్ఞానం ఆవృత్తమై ఉన్నది అని చెప్పేసి భగవద్గీతలు అన్నమాట. దానికి ఉదాహరణ ఇస్తారు. ఒక పొట్ట ఎట్లయితే లోపల ఉన్న బేబీని కవర్ చేస్తుందో, ఇది పూర్తిగా కవర్ చేసింది. లోపల ఉన్న బేబీ అసలే కనబడదు. అవునా? అగ్నిని ధూమం అనేటువంటిది కవర్ చేసిందో, అక్కడ కొద్ది కనబడుతుంది కింద నిప్పునని పొగలు చూసి. సో రకరకాలుగా అట్లా కవర్ అయిపోయి ఉన్నానమాట. దాన్ని ఇట్లా ఆ చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్లా వికసింపజేసే కమలము వలె దాన్ని ఇట్లా వికసింపజేసే ప్రయత్నం చేస్తున్నాం. జ్ఞానం అనే సూర్యుడిని పెట్టేసి పంపించి, సూర్యుడు కిరణాలు పడంగానే కమలం ఎట్లా వికసిస్తుందో, ఈ జ్ఞానం అనేటువంటిది మన లోపల ప్రసరిస్తుంటే ఇట్లా సంకుచితమైన హృదయం ఇట్లా విప్పాడుతుంటుంది అనమాట. అట్లా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి బాగా. శ్రీ గురవే నమః.